ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నేను శ్రీ చైతన్య కాలేజ్లో చదివా, సెయింట్ క్లాస్లో చదివా. సో నేను ఇలా ఓపెన్గా చెప్పుకుంటా, నాకేం అందులో అంటే ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ ఆర్ సంథింగ్. సో మీకున్న బిగ్గెస్ట్ అసెట్ చాలామంది ఈవెన్ సమ్టైమ్స్ నేను కూడా యూనో కైండ్ ఆఫ్ ఎన్మీ అనమాట. ఏంటి అంటే యువర్ స్కిన్ టోన్, ద డస్కీ స్కిన్ టోన్. ఎంతమంది బంగారంలా చూస్తారు తెలుసా దాన్ని. అంటే స్కిన్ టోనే దట్ స్పీక్స్ అ లాట్. ఐ వాజ్ అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు యు నో హౌ ఇట్ ఈస్ రైట్, మన అంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో తెల్లగా ఉంటే ఈవెన్ మా ఫ్యామిలీ అంటే లైక్ రిలేటివ్స్లో అన్నింటిలో కొంచెం తెల్లగా ఉంటే బాగుండు అన్నది ఇట్స్ నార్మల్ థింగ్ నో. లైక్ యూజువల్లీ మన ఫ్యామిలీస్లలో అది తెల్లగా ఉంటే అబ్బా చాలా అందంగా ఉన్నాయి అంటే ఇంకెలా ఉన్నా పర్లేదు తెల్లగా ఉంటే చాలా ఉండే. సో నాకు చాలా చాలా ఇన్సెక్యూర్ ఉండేదాన్ని నా కాంప్లెక్షన్ గురించి. అండ్ బట్ I know that I won't be able to do anything about my complexion. అంటే ఇప్పుడు I would say like after కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది అంటే యూ స్టార్ట్ మీటింగ్ పీపుల్ రైట్, యూ స్టార్ట్ టాకింగ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. సో అప్పుడు యూ హ్యావ్ వెరీ గుడ్ కాంప్లెక్షన్. ఇదంటే అవునా నిజమా రియలీ అన్న చాలా మందికి ఇష్టం తెలుసా స్కిన్ కైండ్ ఆఫ్ కాంప్లెక్షన్. డోంట్ నో బట్ ఆఫ్టర్ దట్ లేటర్ చాలా 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 రోజుల తర్వాత ఓకే యాక్చువల్లీ నా కాంప్లెక్షన్ బాగుంది అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే అంటే నా అప్బ్రింగింగ్లో మా ఫ్యామిలీలో ఎప్పుడు కలర్ డిస్కషన్ వచ్చేది కాదు, బట్ రిలేటివ్స్లో వాటిలలో చాలా కంపారిజన్స్ ఉండేవి కజిన్స్తో. సో అప్పుడు చాలా అంటే అవునా కొంచెం తెల్లగుంటే బాగుండేదేమో. సో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా అంటే నా ఫస్ట్ మూవీ అవ్వకముందు దే లైక్ ఫ్యూ పీపుల్ నాకు ఫోటోషూట్ చేసినప్పుడు కానివ్వు లేదా ఒక ఆడిషన్ ఏదో చేసినప్పుడు దే యూస్ టు జూమ్ ఇన్ మై వీడియోస్ అండ్ మై పిక్చర్స్, ఎంత నల్లగా ఉన్నారు చూడండి అని ఇలా అన్నారు. సో నాకు చాలా ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. అంటే ప్రాబ్లీ టు బికమ్ అన్ యాక్ట్రెస్ నేను ఫేర్గా ఉండాలేమో, అది నాకు ఏం చేయాలో నాకు తెలియదు. నేను ఫేర్ అయితే అవ్వలేను, నేను బై బర్త్ ఇంతే ఉన్నాను. సో అంటే ఎవరైనా కలవాలి అన్నా, సో సపోజ్ మోడలింగ్ చేయాలి అన్నా నన్ను తెల్లగా చేసేవాళ్ళు మేకప్తో. సో నేను ఎలా అంటే ఇక్కడ వరకు తెల్లగా ఉండేది, ఇక్కడ నుంచి నా న్యాచురల్ కలర్ ఉండేది. సో నా చేతులు నార్మల్ డస్కీ ఉండేది, మొత్తం ఫేస్ అంతా పెయింట్ కొట్టినట్టు ఉండేది. ఎందుకు అంటే క్లయింట్ వాంటెడ్ ఫెయిర్ కాంప్లెక్షన్. సో ఐ ఆల్వేస్ యూస్ టు స్ట్రగుల్ అబౌట్ మై కాంప్లెక్షన్, ఎందుకంటే నాకు అంత అవేర్నెస్ లేకుండే అప్పుడు. సో నా కాంప్లెక్షన్ అనేది చాలా నార్మల్, చాలా మంచి కాంప్లెక్షన్. సో అందరికీ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, దట్స్ ఓకే ఫైన్ అని చెప్పి నాకు అంత తెలీదు అప్పుడు. మన సౌత్ ఇండియన్ ఒరిజినల్ కాంప్లెక్షన్ అది కదా. బట్ అదే అంటున్నా, నీ సరౌండింగ్స్లో టూ మచ్ ఆఫ్ కంపారిజన్ అండ్ యంగ్ ఏజ్లో నీకు అలాంటివన్నీ విన్నప్పుడు నీకేం తెలీదు. నువ్వు యూఆర్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్, డైరెక్ట్గా నువ్వు మోడలింగ్కి వచ్చేసావు, డైరెక్ట్ నువ్వు మూవీస్ చేస్తున్నావు. అండ్ ఇప్పుడు నువ్వు చూస్తే చాలామంది యాక్ట్రెస్ అంటే పాత యాక్ట్రెస్లు వేరు. మళ్ళీ ఇఫ్ యు సీ విజయశాంతి గారు వీళ్ళందరూ చాలా డస్కీ, వెరీ హాట్, like right, they are very hot complexion, yeah they're very dusky and very real, ante manalaga undevaru, so you can see yourself in them. So after a point there are a lot of actors who are very fair because they're from Bombay and all. So యాక్ట్రెస్ అవ్వాలి అంటే నువ్వే యాక్ట్రెస్ అన్నట్టు కూడా నన్ను చూసారు చాలామంది, బికాస్ ఆఫ్ మై కాంప్లెక్షన్, హౌ ఐ లుక్ అండ్ ఆల్. సో గ్రాడ్యువల్గా మనం గ్రూమ్ చేసుకుంటాము. దట్ ఈస్ వాట్ ఐ డిడ్ బికాస్ దే వాజ్ నో అదర్ ఆప్షన్ టు వాట్ టు డూ టు మై స్కిన్ టోన్. సో దే విల్ లాట్ ఆఫ్ అంటే ఇట్లా చాలామంది అన్నారు జూమ్ చేసి పిక్చర్స్ చూపించడం, వీడియో చూపించడం అంతా ఉండింది. కానీ ఐ థింక్ నాకు అంటే లైక్ లోపల ఐ వాజ్ లైక్ inside deep down in my heart I like okay no matter what happens ante naku I want to see myself on screen, I want to act. This is the only thing నాకు ఎప్పుడు నా మనసులో ఉండేది. అంటే చాలా గట్టి స్ట్రాంగ్ విల్ పవర్, ఒక కోరిక ఉంటుంది కదా. ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్. సో నాకు ఎవరేమో మూవీస్ రాకముందు కూడా ఐ వాజ్ లైక్ ఓకే అందరు ఏమనుకున్నా బాధ ఉండేది, ఏం చేయాలో తెలీదు అంతా ఉండేది, బట్ స్టిల్ లోపల గట్ ఫీలింగ్ ఉండేది నాకు. ఐ వాంట్ టు డూ ఇట్, ఐ వాంట్ నో మ్యాటర్ వాట్. ఎవరేమనుకున్నా నాకు నచ్చింది నేను చేస్తా. అది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. యూజువల్లీ నేను కొంచెం మొండిదాన్ని. సో ఐ థింక్
ఆ విల్ పారే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. మేబీ యా అంటే సరౌండింగ్స్ అన్ని వ్యతిరేకంగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకంగా చెప్తున్నా మన లోపల గట్ ఫీలింగ్ ఎప్పుడు చెప్తూ అది నేను ఎప్పుడు బయటికి ఎవరితో చెప్పను కూడా. అంటే నాకు అది బయటికి చెప్పలేదు ఎవరికి. అంటే నన్ను చాలా మంది తక్కువ కూడా చూసారు, అండ్ నువ్వేంటి యాక్ట్రెస్ ఏంటి అసలు నువ్వు చూసుకున్నావు అన్నట్టు కూడా అన్నారు, ఇండైరెక్ట్గా అన్నారు. అండ్ నీకు స్టార్టింగ్ నేను నా కెరియర్ స్టార్టింగ్లో అయితే నేను చాలా అంటే ఇప్పుడు ఎవరు అంటే దే కాంట్ అప్రోచ్ మీ అండ్ ఇది ఉంటుంది, కానీ అప్పట్లో ఏముంది రెగ్యులర్గా అందరు కలుస్తూ ఉంటారు. అండ్ నేను మోడలింగ్ అవి చేశాను, ఐ డిడ్ మోడలింగ్ చేసా, ఇంకా ఐ డిడ్ బుల్లెటిన్ ఆల్సో, ఐ వర్క్డ్ ఇన్ అ మీడియా ఛానల్ ఆల్సో. సో చాలా అంటే ఐవ్ సీన్ సో మచ్. సో ఐ థింక్ అవన్నీ చూసి కూడా యూ విల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ వెన్ యూ నో నీకు నేను ఇది అవ్వాలి అని నీకు క్లారిటీ ఉంది అంటే నో మ్యాటర్ వాట్, నీకు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఏమొచ్చినా సరే నీ లోపల నువ్వు అనుకునేది యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో అప్పుడు దెన్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ దేర్. ఎగ్జాక్ట్లీ. కలర్తో పాటు దే కమ్ అండ్ సజెస్ట్ యూ లైక్ సర్జరీస్, ముక్కు సర్జరీ, మూతి సర్జరీ. అది నాకు తెల్లగా అవ్వమని చాలా మంది సజెస్ట్ చేశారు. లైక్ దే ఆస్క్ మీ టు బికమ్ ఫేర్, గ్లూటాథయాన్స్ యా కైండ్ ఆఫ్. ఎస్, ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్, వెరీ స్కేర్డ్. నాకు మామూలుగా చిన్నప్పుడు ఫీవర్ వస్తే ఇంజెక్షన్ ఇవ్వడానికి నాకు చాలా తీస్తే అమ్మో ఎంత అరిచేదాను హాస్పిటల్లో. వాళ్ళైతే ఏమో మనకి సర్జరీ చేయట్లేదు, జస్ట్ ఇంజెక్షన్ అనేవారు. బట్ ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్. అండ్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి అవి, యూ సీ బోటాక్స్ అండ్ ఆల్ దిస్ సో మెనీ థింగ్స్ రైట్ నౌ. బట్ నాకు పర్సనల్ ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్. ఇంకోటి పీపుల్ థింక్ దట్ ఐ గాట్ డన్ అంటే నన్ను ఎవరో అడిగారు, మేము మై క్లోజ్ ఫ్రెండ్ ఆర్ సమ్వన్ ముక్కు చేయించుకున్నాను. ముక్కు ఓకే, 2013 నుంచి అలాగే ఉంది. ముక్కు చేయించుకుంటారని కూడా నాకు తెలియదు అప్పుడు. సో ఇంకోటి అండ్ నేను నవ్వినప్పుడు నాకు గమ్స్ కనిపిస్తాయి. సో గమ్స్ కనిపించకుండా ఏమైనా చేయించుకోమని నాకు సజెస్ట్ చేశారు. ఇట్ ఈస్ న్యాచురల్ బ్రో, నేనేం చేయించుకోను అసలు. సో దిస్ నథింగ్. పీపుల్ హావ్ సజెస్టెడ్ మీ బట్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. అంటే ఎవరి ఇష్టం వాళ్ళు చేయించుకో, మన ఇష్టంతో చేయించుకోవడం, మన నీకు ఫ్లాస్ ఉన్నాయి అనుకో, నీకు చేయించుకుంటే బాగుంటుంది అంటే గో ఫర్ లైక్ గో టు గుడ్ క్లినిక్ అండ్ గెట్ ఇట్ డన్, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఈ జర్నీలో ఈ మూవీస్ చేస్తున్నప్పుడు కానీ ద కైండ్ ఆఫ్ యాక్టర్గా కానీ పర్సనల్గా కానీ వి ఇవాల్వ్ విత్ ద సిచ్యువేషన్స్. అందులో హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇస్ దర్ ఎనీ వన్ సిచ్యువేషన్ దట్ హిట్ యూ హార్డ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఆ ఒక్కటి మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, అదే పుష్ చేస్తుంది నన్ను ఇంకా పరిగెట్టడానికి అనిపించింది. ఒక్కటి అని నేను అనను, ద లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ దాట్. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పీపుల్ డెంట్ బిలీవ్ ఇన్ మీ. అంటే యాక్టర్ అవుతాను అన్న ఏదవుతాను అప్పుడు ఏమవుతుందంటే ఓకే అంటే నాకు నా మీద ఒక నిమిషం డౌట్ వచ్చింది, ప్రాబ్లీ ఇది కరెక్ట్ కాదేమో, నేను చూస్ చేసుకున్న పాత అని వస్తుంది. బట్ అదే చెప్తున్నాను, దే సంథింగ్ ఇన్సైడ్ యూ ఇట్ విల్ బీ లైక్ ఓకే ఎవరేం చెప్తున్నా ఇట్స్ ఆల్ బుల్షిట్, నీకేం చేయాలని. అంటే ఐ నో అంటే ఇది ప్రీచీ లాగా అనిపించవచ్చు, బట్ నాకు ఇఫ్ ఐ లుక్ బ్యాక్, ఇప్పుడు 10 years అయింది నేను వచ్చి, ఇఫ్ ఐ లుక్ బ్యాక్, సో నాకు అసలు ఎవ్వరు ఇండస్ట్రీలో ఎవ్వరు పరిచయం లేరు నాకు అసలు. అంటే నేనున్న సిచ్యువేషన్స్, నా ఫ్యామిలీ ఎవ్వరు ఇండస్ట్రీ రిలేటెడ్ కాదు. సో నా MBA అవుతున్న టైంలో నేను మీడియాకి వచ్చి వర్క్ చేయడము, మోడలింగ్ చేయడము, అండ్ నేను ఒక మూవీకి ఆడిషన్ చేశాను, దట్ డింట్ వర్క్ అవుట్. అండ్ దాని తర్వాత నేను కాలేజ్లో ఉన్నప్పుడే ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చేసా ఒక క్యారెక్టర్. సో నా కాలేజ్ అయిపోయాక మోడలింగ్ చేసే, దాని తర్వాత మోహన్ కృష్ణ గారు